సేమ్యాలు ఉప్మా కోసం 2 పావుల సేమ్యాలు ఉత్తవే కడాయిలో వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత ఇలా నూనె కాగబెట్టాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తిరువాతకి ఇలా ఎసురు కాగబెట్టుకోవాలి. ముందే కాగబెట్టుకుంటే ఉప్మా తొందరగా అవుతుంది. ఎసురు కోసం 2 పావుల సేమ్యాలకి 2 పావుల నీళ్ళు కాగబెట్టాలి. కొలత సమానంగా ఉండాలి. ఇవి కాస్త ఎర్రగా వేగాక ఎసురు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేయాలి. సేమ్యాలు వేసాక కాసేపు మూత వేసి కొద్దిగా మంట పెంచి ఉడకనివ్వాలి. టేస్టీ నాన్ స్టిక్కీ సేమ్యా రెడీ. చాలా బాగుంటుంది. బాగా ఇష్టపడి తింటారు. మళ్ళా అడిగి పెట్టించుకొని తింటారు. దీన్ని చిట్లం పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా హాట్ బాక్స్లో చేసి పెడితే చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే చేసిన వాటిలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇలా వండుకున్న సేమియా ఉప్మాని హాట్ బాక్స్లో వేసుకొని ఆ ఉప్మాని ఇలా వడ్డించుకొని ప్లేట్లో ఇలా పొడి ఊరగాయ వేసుకొని ఇలా పొడిగా ఉన్న సేమియా ఉప్మాని ఇలా పొడితో కాస్త అద్దుకొని ఇలా ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్.